నమస్తే వెల్కమ్ టు మీరా ప్యూర్ కోకోనట్ ఆయిల్ సూపర్ మామ్ పవర్డ్ బై కళామందిర్. అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. అమ్మ అంటే ఒక అద్భుతం అండి. అమ్మ అంటే ఒక అందరికీ అమ్మ గురించి తెలుసు. ఇప్పుడు నువ్వు ఫస్ట్ షో మొదలెట్టు. అదే షో మొదలెట్టే ముందు అమ్మ గురించి 4 ముక్కలు చెప్తే అమ్మ అంటే సూపర్, అందుకే మన షోకి సూపర్ మామ్ అని పేరు పెట్టారు. వింటాను. ఇదే అండి ప్రాబ్లం పిల్లలతోటి. వాళ్ళు చెప్పిన మాట మనం వినాలి. వాళ్ళకి ఏమి ఇష్టమైందో అదే చెయ్యాలి. వాళ్ళకి ఇష్టం లేనిది చెయ్యొద్దు. ఏమండి, సూపర్ మామ్ అనే షోకి యాంకరింగ్ ఒప్పుకున్న తర్వాత నా పరిస్థితి చాలా కష్టంగా ఉందండి. యాంకర్ని నాకే ఇలా ఉందంటే ఈ సూపర్ మామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సూపర్ మామ్ వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉందో. కాదు ప్రభాకర్ గారు, ఇప్పటి వరకు సెలబ్రిటీ మామ్స్ మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఎక్కడికి బయటకు వెళ్ళాలన్నా పిల్లల్ని తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది. బాబు ఎక్కడండి, బాబు ఎక్కడండి, బాబు ఎక్కడండి, బాబు. సెలబ్రిటీ కిడ్స్ అయిపోయింది ఇప్పుడు షో. అలాగే ఏంటి, ఇప్పటి వరకు యాక్టింగ్ మాత్రమే నేర్చుకున్నాను. కాకపోతే ఇప్పుడు ఈ మామ్స్ అందరూ డాన్స్ చేయడంతో నా కొడుకు ఇప్పుడు కొత్తగా ఒక ఇది స్టార్ట్ అయింది. అందరూ డాన్స్ చేస్తున్నారు, మమ్మీ నువ్వు డాన్స్ చేయట్లేదు, నీకు డాన్స్ రాదు మమ్మీ, నువ్వు డాన్స్ నేర్చుకోవాలి మమ్మీ, డాన్స్ రావట్లేదు నీకు. చూపించేద్దాం. కొత్తగా నేను డాన్స్ నేర్చుకుని ఇప్పుడు డాన్స్ క్లాసెస్ వెళ్ళి సూపర్ మామ్ అని ప్రూవ్ చేసుకోవాలి డాన్స్. మొత్తం అరంగేట్రం అయిపోయిందా? దింపుదాం. శృతి గారితో మనం కూచిపూడి చేయించే టైం వచ్చింది, చేపిద్దాం. ఈ రోజు ఎపిసోడ్ లో సూపర్ మామ్స్ మీ 5గురి మధ్య కొన్ని టాస్క్లు అండి. ఈ టాస్క్లు మీరు చేసిన తర్వాత మీలో కూడా 2 డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోతారు. ఆ 4గురిలో మమ్మల్ని వదిలేసి మమ్మల్ని బాధ పెట్టి ఎవరు వెళ్ళిపోతారో ఇక్కడి నుంచి ఈరోజు తెలిసిపోతుంది. ఇక్కడ ఉన్న సూపర్ మామ్స్ కి మేము ఇచ్చే మొట్టమొదటి టాస్క్ ఇష్టం కష్టం. ఈ టాస్క్ లో పార్టిసిపేట్ చేయడానికి ఫస్ట్ ఇక్కడికి వస్తున్నటువంటి సూపర్ మామ్ ప్రీతి నిగమ్ గారు. ఇక్కడ 4 థింగ్స్ సెలెక్ట్ చేశారండి. లైక్స్ 2, డిస్లైక్స్ 2. ఇందులో మీ అబ్బాయి అవి 2 ఇవి 2 సెలెక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు మీరు కూడా మీ అబ్బాయికి ఇష్టమైన 2, ఇష్టం లేనివి 2, కష్టమైన 2 సెలెక్ట్ చేయండి. మీరు ఇద్దరు కలిసి సెలెక్ట్ చేసిన వాటిలో ఎన్ని మ్యాచ్ అయితే అన్ని 10 పాయింట్స్ మీకు వస్తాయి. 40 పాయింట్స్ ఉంటాయి ఈ రౌండ్ లో. ఈ 40 పాయింట్స్ కి మీరు ఎన్ని పాయింట్స్ తెచ్చుకుంటారో చూద్దాం. ప్రీతి గారు వెళ్ళండి, సెలెక్ట్ చేయండి. ఫోటోస్ ఏ హీరోయిన్ మీ వాడు నచ్చుంటారు? ఇందులో కొంచెం కష్టమే. ఐ డోంట్ నో. ఇది కొంచెం కష్టమే. ఇది ఓకే. ఆర్నమెంట్స్. ఓహో, ఓ మై గాడ్, దట్స్ టఫ్. ఐ థింక్ పాస్ పాస్ పాస్. ఓకే, అండ్ నౌ సబ్జెక్ట్ మేబీ హిందీ. హిందీ కొంచెం కష్టపడుతున్నాడు. ఓకే, యువర్ టైమ్ ఇస్ అప్. ఓకే ప్రీతి గారు, మీ ఆర్యన్కి ఏమి ఇష్టమో సెలెక్ట్ చేశారు, ఏమి ఇష్టం లేదో ఏం కష్టమో కూడా సెలెక్ట్ చేశారు. మరి మీ వాడి సెలెక్ట్ చేసినవి మీరు చేసినవి సేమ్ మ్యాచ్ అవుతాయా లేదా? మరి ఆర్యన్ని పిలిచి చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆర్యన్ ఓపెన్ చేస్తున్నాడు. వాళ్ళ మమ్మీ తన కోసం ఏం సెలెక్ట్ చేసిందో, తను సెలెక్ట్ చేసిందా వేరే చేసిందా చూద్దాం. ఓపెన్ చేసి చూడు. అనుష్క నీకు ఇష్టమని మమ్మీ సెలెక్ట్ చేసింది. ఓకే, మీరు ఓపెన్ చేయండి. ఇప్పుడు మీ అబ్బాయి సెలెక్ట్ చేసింది అదేనా కాదా? సుమా గారు, బ్యాడ్ లక్. తన ఇష్టాన్ని మీరు కరెక్ట్ గా గెస్ చేయలేకపోయారు. మీరు సినిమా లెవెల్లో ఊహించుకున్నారు, మన వాడు టీవీ లెవెల్లో సెలెక్ట్ చేశాడు. ఆర్నమెంట్స్, మీ మమ్మీ నీకోసం ఏం ఆర్నమెంట్ సెలెక్ట్ చేసింది? ఓపెన్ చెయ్యి. ఆర్యన్, డోంట్ చేంజ్ యువర్ ఎక్స్ప్రెషన్స్ ప్లీజ్. వాచ్ వాచ్ సెలెక్ట్ చేశారు. కమ్ ఆన్, మమ్మీ వాచ్ సెలెక్ట్ చేసింది నీకోసం. మీరే ఓపెన్ చేసి చూడండి ప్రీతి గారు. మామూలుగా ఓపెన్ చేయండి. అరే 2 పెట్టొచ్చా? 2 పెట్టిన దాంట్లో మీరు పెట్టింది మ్యాచ్ అయింది కాబట్టి రైట్. 10 పాయింట్స్. నీకు ఏ సబ్జెక్ట్ నచ్చదని మమ్మీ అనుకుంటుంది? నువ్వు అనుకుందే అనుకుంటుందా, వేరే అనుకుంటుందా? ఫస్ట్ సబ్జెక్ట్ ఓపెన్ చేద్దాం. బుక్. అరే నువ్వు నా కొడుకురా, ప్లీజ్ ఎక్స్ప్రెషన్స్ అయినా కరెక్ట్ గివ్. ఐ యామ్ యువర్ మామ్. వాట్ ఇస్ దట్? హిందీ ఇష్టం లేదని మీరు సెలెక్ట్ చేశారు, మరి తను ఏమి ఇష్టం లేదు అంటున్నాడు. ప్రీతి గారు ఓపెన్ చేయండి. హిందీ సినిమాలు చూస్తావా? ఇష్టం. హిందీ మాట్లాడతావా? ఇష్టం. రాయడం కష్టం. సో బాగా గెస్ చేశారు. వెళ్ళండి, 10 more points.
అవుట్ ఆఫ్ 40 20 వచ్చింది. లాస్ట్ అండ్ ఫైనల్ వెజిటేబుల్స్. తిండి విషయానికి వస్తే ఒక్క నిమిషం. ఆర్యన్ నీకేమి ఇష్టం లేదని మమ్మీ అనుకుంటుందో ఓపెన్ చేసి చూడు. కరేలా, కాకరకాయ. ప్రీతి నిగమ్ గారు ఓపెన్ చేయండి. ఓ మై గాడ్, ఇది ఇష్టం కష్టంలా లేదు, ది బెస్ట్ యాక్టింగ్ రౌండ్ లో ఉంది ఇది. సూపర్. టోటల్ గా మీ స్కోర్ 30 పాయింట్స్. మీకు కనుక మా పర్ఫార్మెన్స్ నచ్చితే మేము ఈ గేమ్లో ఉండాలంటే మా కోసం ఓట్ చేయండి. ఓట్ చేయడానికి ZTSM స్పేస్ ఇచ్చి PREETHI అని టైప్ చేసి 57575కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ అస్. ప్రీతి నిగమ్ అండ్ ఆర్యన్ 30 పాయింట్స్ సంపాదించుకున్నారు. మరి నెక్స్ట్ వస్తున్న సూపర్ మామ్ ఎవరు బంగారం? క్రాంతి గారు. క్రాంతి గారు రండి ప్లీజ్ కమ్. ఫస్ట్ ఫోటో. ఏ హీరోయిన్ ఫోటో సెలెక్ట్ చేసుకుని ఉంటాడు మీ అబ్బాయి? సమంత. ఎనీథింగ్ ఓకేనా? అంటే బ్యాంగిల్స్ 2-3 అట్లా ఉన్నాయి. మీ ఇష్టం. మీ అబ్బాయి బ్యాంగిల్ సెలెక్ట్ చేసుకుంటాడంటే సెలెక్ట్ చేసి పెట్టండి. అలా అని కాదు, మీ వాడికి అందులో ఏది నచ్చుతుంది. వాచ్ మ్యాచ్ కూడా అవ్వాలండి. తర్వాత ఎగ్జాక్ట్ కలర్ మ్యాచ్ అవ్వాలి. డిస్లైక్ సబ్జెక్ట్, కష్టమైన సబ్జెక్ట్ మీ వాడికి ఏంటది? మ్యాథమెటిక్సా? అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాడు. దెన్ ఇది ఐఎమ్ వెరీ ష్యూర్. కరేలా. మళ్ళీ వెరీ ష్యూర్. అయిపోయిందండి. Yeah. కమ్ ప్లీజ్. లెట్స్ వెల్కమ్ ద గీతం. ఫస్ట్ హీరోయిన్ ఫోటో సెలెక్ట్ చేయి. తిప్పి చూపించు. సమంత. అంత రియాక్షన్ ఇచ్చాడు. చూద్దామా? యా ఓపెన్ ఇట్. నాట్ రాంగ్ ఐ థింక్. 10 points. Congratulations. నెక్స్ట్ ఆర్నమెంట్స్. మీ మమ్మీ నీకు ఇష్టమైన స్పెట్స్ సెలెక్ట్ చేసిందా? నో స్పెట్స్ అయితే నీకు ఇష్టమైన వాచ్ సెలెక్ట్ చేసిందా? అసలు ఏంటి నీ అందులో అక్కడ ఉన్న వాటిలో నీకు ఏది ఇష్టమని మీ మమ్మీ అనుకుంటుందో చూద్దాం. వాచ్. ఏంటి ఆ ఎక్స్ప్రెషన్ ఏంటిరా? చెప్పు. రైటా? నేను చెప్పాలి, నువ్వు చెప్పు. ఓపెన్ చేయి. చూపించండి. సేమ్ ఉందా? 10 points. లైక్స్ 2 చాలా హ్యాపీగా మ్యాచ్ అయిపోయాయి. 20కి 20 వచ్చేసాయి. ఇంకా 2 డిస్లైక్స్ ఉన్నాయి. చూద్దామా నీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం లేదని మమ్మీ అనుకుంటుందో. ఓపెన్ చేయ సబ్జెక్ట్. మ్యాథమెటిక్స్. నిజంగా గీతంకి మ్యాథమెటిక్స్ ఇష్టం లేదా, వేరే ఏ సబ్జెక్ట్ అని ఇష్టం లేదా? క్రాంతి గారు ఓపెన్ చేయండి. మ్యాథమెటిక్స్. ఓకే గీతం, లాస్ట్ అండ్ ఫైనల్. ఇది కూడా మ్యాచ్ అయితే 40కి 40 వచ్చేస్తాయి. 100కి 100. ఓకే, నీకు ఇష్టం లేని వెజిటేబుల్ ఏమనుకుంటుంది మమ్మీ? చూపించు. కాకరకాయ. సేమ్. తనకి అదే ఇష్టం లేదని అనుకుంటోంది. బట్ నీకు ఇష్టం లేని కూరగాయలు ఇంకా చాలా ఉన్నాయి కదా? చాలా ఉన్నాయి కదా? సరే చూద్దాం. ఓపెన్ చేయి. కాకరకాయ. కంగ్రాచులేషన్స్ క్రాంతి గారు. 40 out of 40. ప్లీజ్. మీకు కనుక మా పర్ఫార్మెన్స్ నచ్చినట్లయితే మాకు ఓట్ చేయండి. ZTSM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి KRANTI క్రాంతి అని టైప్ చేసి 57575కి SMS చేయండి. ప్రీతి నిగమ్ గారు అండ్ ఆర్యన్ 30 పాయింట్స్ సంపాదించుకుంటే మరి క్రాంతి అండ్ గీతం 40 పాయింట్స్ సంపాదించుకున్నారు. నెక్స్ట్ వస్తున్నటువంటి సూపర్ మామ్ బాబీ లహరి గారు. ప్లీజ్ వెల్కమ్. రండి మేడం. ఫోటో. నెక్స్ట్ ఆర్నమెంట్స్. చెక్ అయిపోయింది. వెజిటేబుల్స్. బాబీ లహరి ఆంటీ సెలెక్ట్ చేసింది, అదితి సెలెక్ట్ చేసింది. సేమో కాదో తెలియదు. లెట్స్ వెల్కమ్ అదితి. రెడీ? అది ఓపెన్. అనుష్క. ఓపెన్ చేయండి. మ్యాచ్ అవుతుందో లేదు చూద్దాం. అనుష్క 10 points. వెరీ గుడ్. నెక్స్ట్
ఆర్నమెంట్స్. బ్లాక్ అండ్ వైట్ ఇయర్ రింగ్స్ మమ్మీ సెలెక్ట్ చేసింది నీ కోసం. నువ్వు అవే సెలెక్ట్ చేసుకున్నావా లేక? నో. సారీ స్వీట్. 10 పాయింట్స్ వచ్చాయి. 20లో ఒక 10 పోయింది, ఒక 10 వచ్చింది. ఇప్పుడు డిస్లైక్స్. ఏ సబ్జెక్ట్ నీకు ఇష్టం లేదని మమ్మీ అనుకుంటుంది? చూపించు. మ్యాథమెటిక్స్. She's giving a smile. I can't guess తన ఫేస్ చూస్తుంటే ఇది కూడా మీరు బాగొట్టేట్టే ఉంది. కొట్టేస్తుంది అక్కడ. అన్నిటికీ నవ్వేస్తుంది. చూద్దాం. ఓపెన్ ఇట్. నో. షిట్. జనరల్ సైన్స్ బాగానే చదువుతావు కదా? జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్. 10 పాయింట్స్ అగైన్. లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాచింగ్. చూద్దాం. తీసేయ్. వెజిటేబుల్ ఏంటది? ముల్లంగి. చూడనే నేను. అదితి, నువ్వేమనుకున్నావు? మమ్మీ అన్ని కరెక్ట్ గా చెప్తుంది అనుకున్నావా? అన్ని సెలెక్ట్ చేస్తున్నావా? కరెక్ట్ గా సెలెక్ట్ చేయలేదు కదా, మరి ఏమందాం మమ్మీని? పోనీ అంటావా? నెక్స్ట్ టైం బెటర్ లక్ అంటావా? తను సైలెంట్ గా ఉంది. అదే తులసి అయితే ఎలా ఉంటుంది తెలుసా? వాళ్ళ మమ్మీకి కోటింగ్ ఉండేది పాటికి. తను ఇంకా చాలా గుడ్ గర్ల్, ఏమనట్లేదు. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. 20 పాయింట్స్ వచ్చాయి మీకు. వెళ్ళండి. మీరా ప్యూర్ కోకోనట్ ఆయిల్ సూపర్ మామ్ పవర్డ్ బై కళా మందిర్ లో నెక్స్ట్ వస్తున్నటువంటి సూపర్ మామ్ శ్రీలక్ష్మి గారు. వెల్కమ్. టైం స్టార్ట్ అయిపోయింది. ఆర్నమెంట్స్ లో వాచ్ సెలెక్ట్ చేయండి. వాచ్ వైట్ కలర్. హిందీ. వెజిటేబుల్ లాస్ట్ అండ్ ఫైనల్. ఓ, టైం కి చాలా ముందే మీరు సెలెక్ట్ చేశారు. లక్ష్మి గారు రండి. లెట్స్ వెల్కమ్ ప్రేరణ. ఎవరి ఫోటో సెలెక్ట్ చేసుకుని ఉంటారు? మొత్తం ఆంధ్రదేశం అంతటా వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారంటే ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుని ఉంటారు అని గెస్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రేరణ మాత్రం దాని అంతటిని తిప్పికొట్టేలాగా సెలెక్ట్ చేసింది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి తను ఏం సెలెక్ట్ చేసిందో. 100% లక్ష్మి గారు ఇక్కడ పప్పులో కాలేశారేమోనని నాకు చాలా డౌట్. ఓకే, ఓపెన్ చేయనా. సుమా వాళ్ళ అత్తయ్య ఫోటో సెలెక్ట్ చేసింది. మరి తను ఏ ఫోటో సెలెక్ట్ చేసింది? నిజంగా అదే ఫోటో సెలెక్ట్ చేసిందా? తనకి ఇష్టమైన హీరోయిన్ ఎవరన్నా ఉన్నారా? చూద్దాం. లక్ష్మి గారు ఓపెన్ చేయండి. ఐ ఆల్రెడీ టోల్డ్ రైట్. మ్యాచ్ అవ్వలేదు పరి. ఏం చేద్దాం ప్రేరణ? నెక్స్ట్ ది చూద్దాం. వైట్ కలర్ వాచ్. తన మూతి చూస్తే ఒకలా పెట్టింది. సేమ్ వాచ్ సెలెక్ట్ చేసిందా లేదా మీరు చూడండి. వైట్ నో, పింక్. మీరు వైట్ సెలెక్ట్ చేశారు. దిస్ ఈజ్ ఆల్సో మిస్ మ్యాచ్. ఇష్టంలో రెండు కూడా కలవలేదు పరి. ప్రేరణ రెండు పోయినాయి. ఇప్పుడు డిస్లైక్ చూద్దామా? ఫస్ట్ నువ్వు ఓపెన్ చేయి. నీ డిస్లైక్ బుక్ సబ్జెక్ట్ హిందీ. నాలుగేంటి అలా కొరికావు? ఇగో అందుకండి హిందీ. చూడండి, హిందీనా? ఇంగ్లీష్ ఓ మై గాడ్, దిస్ ఇస్ ప్రేరణ. ఇంగ్లీష్ ఇష్టం లేదా? దిస్ ఇస్ నేను నిజంగానే గెస్ చేయలేదండి. 30లో 0. కూల్. ఇట్స్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి మిగిలింది. వెజిటేబుల్ బ్లూ కలర్. ఓపెన్ చేయనా? ఏంటి ఇది కూడా కాదా? నువ్వేం సెలెక్ట్ చేసావో చూద్దాం. ప్రేరణ ఎలా ఫీల్ అవుతున్నావు? 10 పాయింట్స్ వచ్చాయి 40కి. హ్యాపీయా? బీ స్పోర్టివ్ లైక్ దట్. ఓకే, ఆల్ ద బెస్ట్. కూర్చోండి. థ్యాంక్ యూ. మా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే మాకు వచ్చేయండి. ZTSM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి LAKSHMI లక్ష్మి అని టైప్ చేసి 57575కి SMS చేయండి. మీరా ప్యూర్ కోకోనట్ ఆయిల్ సూపర్ మామ్ పవర్డ్ బై కళా మందిర్ లో ఈ రోజు ఎపిసోడ్ లో ఫస్ట్ రౌండ్ లో చివరిగా వస్తున్నటువంటి సూపర్ మామ్ ఉమా గారు. ప్లీజ్ వెల్కమ్. మీరు బొమ్మ సెలెక్ట్ చేయాలి, ఫోటో కాదు. బ్లూ కలర్. నెక్స్ట్ బ్యాంగిల్స్. బ్యాంగిల్స్ లో మీ పాప ఏ బ్యాంగిల్ సెలెక్ట్ చేసుకొని ఉంటుంది? సరే, ఫస్ట్ అది ఆలోచిస్తాను. టైం అయిపోతుంది. ఇష్టం లేనివా? ఇష్టం లేనివి అవి బుక్స్. ఫస్ట్ ఒక బుక్ సెలెక్ట్ చేశారు. ఓకే,
కూరగాయలని కాదు, కూరగాయలు చూడగానే మీరు ఏంటండి ఇంతకుముందు ఏదో అలవాటు ఉన్నట్టు కూరగాయలు అంటే చేతులు పెట్టేసుకున్నారండి పైన. లాస్ట్ అండ్ ఫైనల్ అయిపోతుందండి, టైం అయిపోతుంది. ముల్లంగి సేమ్. రండి, మీ పాపను పిలుద్దామా? ఫస్ట్ నువ్వు ఏ టెడ్డీ బేర్ సెలెక్ట్ చేసావో మమ్మీ అదే చేసిందా వేరే చేసిందా చూడు. అక్కడ మ్యాచ్ అయిందా లేదా చూద్దాం. ఓపెన్. ఓం శ్రీ వెంకటేశాయ నమః, ఓం సూపర్ మామాయ నమః. ఓకే ఉమ గారు, బ్యాడ్ లక్. సరే తనుష, నెక్స్ట్ ఓపెన్ చేయి. ఒక బ్యాంగిల్ సెలెక్ట్ చేశారు మమ్మీ నీ కోసం. మరి నువ్వు అదే బ్యాంగిల్ సెలెక్ట్ చేసుకున్నావా చూద్దామా? ఓకే అమ్మా, ఇష్టాలు మ్యాచ్ అవ్వలేదు, మిస్ మ్యాచ్ అయ్యాయి. అయిష్టాలు, కష్టాలు, నచ్చనివి అవన్నా మ్యాచ్ అవుతాయేమో చూద్దాం. ఓపెన్ చేయమ్మా. నీ సబ్జెక్ట్ ఏంటి? మ్యాథమెటిక్స్. ఓపెన్ చేయండి. ఒకటి మ్యాచ్ అయింది, 10 పాయింట్స్. పర్లేదు. నెక్స్ట్ లాస్ట్ది ఓపెన్ చేయి తల్లి. ముల్లంగి. కారం కారంగా, కారంగా. హ్యాపీగా ఫీల్ అవ్వండి ఓపెన్ చేసి. మిస్ మ్యాచ్. మీరు అన్నది జరగలేదు. అట్లీస్ట్ తనుష హోప్ వల్ల 10 పాయింట్స్ వచ్చాయి. కంగ్రాచులేషన్స్ తనుష. ఇట్స్ వెరీ నైస్, థ్యాంక్ యూ. మా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లయితే ZTSM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి UMA అని టైప్ చేసి 57575కి SMS చేయండి. ఇష్టం కష్టం రౌండ్లో మరి ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో వాళ్ళ ప్రయత్నాలు చేశారు. ఎక్కువ మార్క్స్ కొంతమంది, తక్కువ మార్క్స్ కొంతమంది సంపాదించుకున్నారు. మరి ఇప్పుడు సెకండ్ రౌండ్లోకి వెళ్తున్నామండి. ఈ టాస్క్ పేరు గుమ్మడి పండు. చిన్నప్పుడు అందరూ ఆడేవారు. ఐ మీన్ మీ అందరికీ తెలుసు, ఇళ్ళ దగ్గర ఆడుతూ ఉంటాం మనం. వీరి గుమ్మడి పండు, వీరి పేరేమి అని చెప్పి కళ్ళు మూసేసి. అలాగే ఈ రౌండ్లో కూడా ఇప్పుడు మదర్కి కళ్ళకి గంతలు కట్టేస్తాం. ఎదురుగా వాళ్ళ బాబుని కానీ పాపని కానీ నిలబెట్టి వాళ్ళతో పాటు ఇంకో 2-3 ఉంటారు. టచ్ చేసి వాళ్ళ పాపని వాళ్ళు కనుక్కోవాలి. ఎవరైతే వాళ్ళు కనుక్కుంటారో వాళ్ళకి 50 పాయింట్స్ వస్తాయి. మరి గుర్తుపట్టలేకపోతే 0 పాయింట్స్. మరి ఇప్పుడు ప్రీతి నిగమ్ గారిని మనం కళ్ళ గంతలు కట్టి తీసుకురాబోతున్నాం. ఇక్కడ ఆర్యన్ ఉన్నాడు. ఆర్యన్తో పాటు మిగతా పిల్లలు కూడా ఇంకో 4 ఉన్నారు. మరి వీరిలో ఆర్యన్ని తను కరెక్ట్ గా గుర్తుపడుతుందా లేదా అనేది మనకి ఇప్పుడు టాస్క్ అండి. ఇలా టచ్ చేస్తూ వెళ్ళాలి. చూద్దాం. ప్రీతి నిగమ్ గారు వెల్కమ్. ఇప్పుడు మీకు రైట్ సైడ్ లో 4 పిల్లలు ఉన్నారండి. 1 మినిట్ లో మీరు మీ బాబుని ఐడెంటిఫై చేస్తే 50 పాయింట్స్ వస్తాయి. చేయలేకపోతే 0 పాయింట్స్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆర్యన్ ఇంకో ఛాన్స్ తీసుకుంటారా? మీ టైం అయిపోతుంది. లేదు, తర్వాత ఫీల్ ఐమ్ డన్. yes. ఒక నిమిషం, అసలు ఈ అబ్బాయిలో ఏం చూసి మీ ఆర్యన్ అనుకున్నారు మీరు? అంటే మా బాబు హ్యాండ్ మీద చిన్న గడ్డలాగా ఉంటుంది చూడండి. బొబ్బ ఉంటుందా? ఎస్. మా వాళ్ళు ఎంత తెలివిగల వాళ్ళంటే ఇలాంటివి అందరికీ పెట్టారు వాళ్ళు. Yes. స్కిన్ లో ఎలా పెడతారు? మేము సెట్ చేసాం అందరికీ అలాగా. ఓకే, ఇప్పుడు మీ కళ్ళగంతలు ఇప్పండి. ఇదిగోండి మీరు తీసుకొచ్చిన బాబు. ఏ కాదు, ఏ కాదేంటి, అందరికీ ఉంది అది. కాదు, హ్యాండ్ కి ఉండాలి. ఏ లేదు, అదేంటి వెళ్ళు. ఇదిగోండి మీరు తీసుకొచ్చిన బాబు. ఎక్సలెంట్ అండి, సూపర్. థాంక్యూ సో మచ్. గివ్ ఇట్ అప్ ప్లీజ్. టేక్ యువర్ సీట్. 50 పాయింట్స్ సంపాదించుకున్నారు ప్రీతి నిగమ్ గారు. మీరా ప్యూర్ కోకోనట్ ఆయిల్ సూపర్ మామ్ పవర్డ్ బై కళా మందిర్ లో. మరి సెకండ్ రౌండ్ లో వస్తున్నటువంటి నెక్స్ట్ సూపర్ మామ్ క్రాంతి. ఏ రకంగా మీరు గుర్తుపడతారనేది చూద్దాం. మీరు పొరపాటున గుర్తుపట్టకపోతే బాబుని నీళ్ళలోకి తోసేస్తారు. అంటే తను స్విమ్మింగ్ వచ్చని చెప్పాడు. ఎందుకు చెప్పారా? ఇక్కడ నుంచి మీరు ముందుకెళ్తే సరిపోతుంది. స్ట్రైట్. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ.
ఈ అబ్బాయా? ఓకే, ఒక్క నిమిషం. నీ పేరేంటి బాబు? ఒక్క నిమిషం పక్కన. క్రాంతి గారు, మీరు ఇక్కడ ఉన్న ఒక అబ్బాయిని సెలెక్ట్ చేశారండి. పొట్ట. ఓకే. ఒక ఇద్దరు పిల్లలు అంటే ఇద్దరు పిల్లలు తనలా అనిపించారు, కానీ బాబుకి కొంచెం రౌండ్ పొట్ట ఉంటుంది. యాక్చువల్ గా ఆ రౌండ్ పొట్ట ఎవరికి లేదు. అంటే నేను రోజు ఆ పొట్టను గుద్దులాడుతూ ఉంటాను. సరే అండి, ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసిన అబ్బాయి మీ అబ్బాయా కాదా? ఒకసారి మీ కళ్ళగంతలు ఇప్పేసుకొని చూడండి. చూసావా నాన్న, నీ పొట్ట నిన్ను కాపాడింది. గీతం, ఈ ఆనందంలో ఓ మంచి డైలాగ్ చెప్పు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దు వాడే గీతం గడు. ఏది కొట్టిట్రా? కొట్టు. అంకుల్ మీరు చాలా స్ట్రాంగ్ అంకుల్. నువ్వు కొడితే నా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాలి ఇప్పుడు, లేకపోతే నువ్వు గీతం కాదు. నేను ఇప్పుడు 50 పాయింట్స్ పోతాయి. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ 50 పాయింట్స్ వస్తాయి. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాలంటే తల మీద కొట్టాలి కదా, నాకు అందదు. డైలాగ్ చెప్పానా? డైలాగ్ చెప్పు. కుదరదు. కమాన్ కొట్టు. కళ్ళు మూసుకో, అప్పుడే కొడతాడు. కళ్ళు మూసుకో. నువ్వు కొడదావనా? లేదు. నువ్వు కొడదావనా? నీ ప్లాన్ ఏంటి? కాదు, నువ్వు కళ్ళు మూసుకో ఫస్ట్. నో, తను గీతమే, తను కరెక్ట్ గా గుర్తుపట్టింది. 50 పాయింట్స్. కంగ్రాట్స్. నెక్స్ట్ వస్తున్నటువంటి సూపర్ మామ్ శ్రీలక్ష్మి గారు, వెల్కమ్. మీ పాపతో పాటు ఇంకో 3-4 అక్కడ ఉంటారు. వాళ్ళలో మీ పాపను మీరు వెతకాలి. ఓకే అండి? చూడండి, అక్కడే ఎతకండి అందరినీ. ఆ పాప మీ పాప? ఫిక్స్ అయిపోయారా? మళ్ళీ తర్వాత ప్రాబ్లం లేదు. లక్ష్మి గారు, ఈ పాపని మీ పాపని మీరు ఎలా అనుకుంటున్నారు? మా పాప కళ్ళు చాలా పెద్దగా ఉంటాయండి, లాషెస్ చాలా పెద్దగా ఉంటాయి. ఓకే. సో అండ్ హర్ హెయిర్ ఇస్ వెరీ సాఫ్ట్ అండ్ సిల్కీ. లక్ష్మి గారు, మీరు సెలెక్ట్ చేసిన పాప మీ పాప కాదా? మీరే చూసి చెప్పండి. వీరి వీరి గుమ్మడి పండులో అందరూ చాలా బాగా గుర్తుపడుతున్నారండి. ప్రస్తుతానికి 3 మెంబర్స్ వచ్చారు. 3 మెంబర్స్ కూడా 50 పాయింట్స్. ఎనీవేస్, కంగ్రాట్స్ శ్రీలక్ష్మి గారు. వెల్ డన్. మీరా ప్యూర్ కోకోనట్ ఆయిల్ సూపర్ మామ్ పవర్డ్ బై కళా మందిర్ లో నెక్స్ట్ వస్తున్నటువంటి సూపర్ మామ్ బాబీ లహరి. ప్లీజ్ వెల్కమ్. రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. baby. Huh? This is my baby. Confirm అండి? Yes. మీరు సెలెక్ట్ చేసిన పాప ఇక్కడే ఉందండి, చిన్న పాప. మరి మీ పక్కనే ఉంది మీరు సెలెక్ట్ చేసిన పాప. ఈ పాపను మీరు సెలెక్ట్ చేశారు. This is no. Hey, this is Preeti. Preeti, this is Preeti. ప్రీతి. ఓ, మీరు ప్రీతిని గుర్తుపట్టారు కానీ మీ పాపను గుర్తుపట్టలేకపోయారు. వెరీ బ్యాడ్ లక్. అక్కడే ఉండండి. ప్రీతి గారు మీరు వెళ్ళిపోండి. Shall I take it out? Yes, చూడండి. మీరా ప్యూర్ కోకోనట్ ఆయిల్ సూపర్ మామ్ పవర్డ్ బై కళా మందిర్ లో సెకండ్ రౌండ్ లో 4 సూపర్ మామ్స్ 50 పాయింట్స్ సంపాదించుకున్నారండి. అందరూ వాళ్ళ పిల్లల్ని గుర్తుపట్టారు. లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక సూపర్ మామ్ మిగిలారు. ఉమా గారు, ప్లీజ్ వెల్కమ్. Your time starts now. Left, 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 left. Start. Left, left. అక్కడ నుంచి ఉన్నారు మనుషులు ఇంకా. ఆ అమ్మాయి మీ పాప అండి? yes ఫిక్స్ అండి? ఫిక్స్. ఓకే, పాపను చూద్దాం. ఉమ గారు చూడండి, మీరు సెలెక్ట్ చేసిన అమ్మాయి మీ అమ్మాయా కాకపోయినా మీరు తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళిపోండి. ఇదిగోండి, తీసుకెళ్ళిపోయి పెంచుకోండి.
లావణ్య లహరి గారిని మీరు ఏమేం చేయకూడదు అన్ని చేశారు తెలుసా? ఐ మీన్ బాబీ లహరి గారిని మీరు చేయకూడని పనులని చేశారు. నాకు భయం వేసింది ఒక టైంలో, నేను ఆపేద్దాం అనుకున్నాను, కానీ తను హ్యాపీగా ఉన్నారు కదా, నేనేమనలేదు. నేనేమనలేదు. బట్ యు గాట్ 50 points. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీరా ప్యూర్ కోకోనట్ ఆయిల్ సూపర్ మామ్ పవర్డ్ బై కళామందిర్. థర్డ్ రౌండ్ లోకి ఎంటర్ అయ్యామండి. మరి 2 రౌండ్లు ఫినిష్ అయిన తర్వాత మీరు స్కోర్స్ చూస్తూనే ఉన్నారు. సెకండ్ రౌండ్ లో అందరికీ సమానంగా వచ్చాయి. ఫస్ట్ రౌండ్ లో అప్ అండ్ డౌన్ గా వచ్చాయి. ఇదే లాస్ట్ రౌండ్ ఎలిమినేషన్ తప్పించుకోవడానికి మన సూపర్ మామ్స్ కి. మరి ఎవరు ఎలిమినేషన్ ప్రాసెస్ ని తప్పించుకుంటారు, ఎవరు ఎలిమినేషన్ లో పడిపోతారు చూడాలంటే మనం లాస్ట్ రౌండ్ స్టార్ట్ చేయాలి. ఈ రౌండ్ పేరు ఏంటి? డంషరాట్స్ అంటే సైగలు. సైగల్ తోటి వాళ్ళు కనుక్కోవాలండి. మరి ఈ రౌండ్ లో ఫస్ట్ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సూపర్ మామ్ ప్రీతి నిగమ్ అండ్ సూపర్ కిడ్ ఆర్యా. వెల్కమ్. ఆర్యన్ అండ్ ప్రీతి నిగమ్ గారు, ఇందులో కొన్ని హీరోల పేర్లు ఉన్నాయండి. మీరు ఇప్పుడు ఏ పేరు తీస్తారో అది తీసిన తర్వాత మీరు మాట్లాడకుండా సైగల్ తోటి చెప్పాలి, అది తను కనుక్కోవాలి. 3 names కనుక్కోవాలి. 3 choices ఉంటాయి మీకు. ఓకే ఆర్యన్, రెడీయా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఫస్ట్ చీటీ. మహేష్ బాబు. రైట్ ఆన్సర్. 1 రైట్, ఇంకా 2 ఉన్నాయి, చెప్పాలి, ఇవి టైం అయిపోతుంది. ఇంకోటి కూడా ఉంది, ట్రై చేసి. టైం అయిపోతుంది. 15 seconds. అదే చేయడానికి ట్రై చేయకండి. ఆ పేరుని ఎలా చెప్పొచ్చు, ఇంగ్లీష్ లో పదాలతో చెప్పొచ్చు, ఎలాగని చెప్పొచ్చు, మీరు ట్రై చేయండి అంతే. ఓకే, ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ 3 పేర్లలో ఒక మహేష్ బాబు మాత్రమే చెప్పాడు. ఓన్లీ 25 points మీకు వచ్చాయండి. ఓకే, ఆల్ ద బెస్ట్ ప్లీజ్. థ్యాంక్ యూ. థర్డ్ రౌండ్, ఫైనల్ రౌండ్, ఎలిమినేషన్ రౌండ్. ఈ రౌండ్ లో నెక్స్ట్ వస్తున్నటువంటి సూపర్ మామ్ క్రాంతి, సూపర్ కిడ్ గీతం. ప్లీజ్ వెల్కమ్. గీతం రెడీ? అప్పుడు పొట్ట, మరి ఇప్పుడు దిట్ట కనిపెట్టాలి. ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓ చిడి తీయండి. చూడండి, మీ పిల్లలకి ఎగ్జాక్ట్లీ మేనేజర్ అర్థం కాకపోతే మీరు వర్డ్స్ వచ్చేలాగని చెప్పొచ్చు, ట్రై చేయండి. వెంకటేష్, రైట్ ఆన్సర్, వెరీ గుడ్. నెక్స్ట్. ఎన్టీఆర్, రైట్ ఆన్సర్, వెరీ గుడ్. నెక్స్ట్, లాస్ట్. 8 7 6 ఇంకో రకంగా ట్రై చేయండి. 4 3 2 1. రాజశేఖర్ అని పేరు రాగానే ఎలా అన్నారు? సూపర్ గా చెప్పింది. బట్ ఎనీవేస్, కంగ్రాట్స్ అండి, 50 points వచ్చాయి. ప్లీజ్. నెక్స్ట్ వస్తున్నటువంటి సూపర్ మామ్ శ్రీలక్ష్మి గారు, అలాగే సూపర్ కిడ్ ప్రేరణ. వెల్కమ్. ఇప్పుడు మమ్మీ సైకిల్ ద్వారా చెప్తుంటారు, నువ్వు పేర్లు చెప్పేయాలి. ఎన్ని చెప్పగలరో చూద్దాం. ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పేరు చెప్పాలి. ఇక్కడ పేరు, ఇక్కడ ఉన్న పేరు చెప్పాలి. అది వదిలేసేయండి, నెక్స్ట్ రౌండ్ ట్రై చేయండి. హనుమంతుడు, చిరంజీవి. రైట్ ఆన్సర్, వెరీ గుడ్, చిరంజీవి. యాక్షన్ కూడా చేయొచ్చు కదా మీరు మంచిగా. స్టాప్. ఆలి, కృష్ణ 2 చెప్పలేకపోయావు నువ్వు. చిరంజీవి చెప్పావు. 25 points వచ్చాయి మీకు.
ప్యూర్ కోకోనట్ ఆయిల్ సూపర్ మామ్ పవర్డ్ బై కళామందిర్లో నెక్స్ట్ వస్తున్న సూపర్ మామ్ బాబీ లహరి గారు అండ్ అదితి. వెల్కమ్. Your time starts now. God, oh God. ఇంకా ట్రై చెప్పనివ్వడదండి. ఇంకొక ట్రై చేస్తారా పోనీ? టైం అయిపోతుంది. Oh God. ఇంకొకటని చెప్పలేదు మీరు. 3 ఉన్నాయి, 75 పాయింట్స్. నో, రాయొద్దు. రాయకండి, ఇంకా రాయకండి. అలలో ప్లీజ్ సైకిల్ చేయండి. డోంట్ రైట్ లేటర్స్. 5 4 3 2 1. చెప్పండి. అయిపోయింది, టైం అయిపోయింది. అదేంటి చెప్పండి. తను చెప్పనివ్వండి. మీరు చెప్పినవి చెప్పింది. యాక్చువల్గా అయితే ఇలా రాయకూడదు. డంషరాట్స్లో లెటర్స్ రాయకూడదు. See, I don't know. If I say Telugu, how can I show her Telugu? ఇప్పుడు ఏమర్థమైందంటే బాబీ లహరి గారికి ఇంకా ఈ షోలో మనం కంటిన్యూ అవ్వాలంటే తెలుగు బాగా నేర్చుకోవాలి. పాపకు కూడా నేర్పించాలి, తప్పదు. లేకపోతే ఇక్కడ సూపర్ మామ్ ఎఫెక్ట్ అయిపోతుంది. ఎనీవేస్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఈ రౌండ్ లో నెక్స్ట్ వస్తున్నటువంటి లాస్ట్ అండ్ ఫైనల్ పార్టిసిపెంట్ ఉమా గారు అండ్ తనుష. వెల్కమ్. డంషరాట్ తెలుసు కదా? రెడీయా? రెడీ అండి. ఉమ్మగారు, యువర్ టైం స్టార్ట్స్ నౌ. బ్రహ్మానందం. రైట్ ఆన్సర్. నాగార్జున రైట్ ఆన్సర్. రజనీకాంత్. వెళ్ళిపోండి ఇంటికి, అటే వేసుకుంటా. ట్రై. టైం ఉంది. మాట్లాడద్దు. పవన్ కళ్యాణ్. 10 9 మాట్లాడద్దు. 7 కొట్టండి, తొక్కండి. 3 2 1. టైమ్ అప్. వామ్మో, మా టేబుల్ వామ్మో. ఏమండి, ఒకటే టేబుల్ ఉందండి మాకు. ఇప్పటికైనా చెప్పు, ట్రై చేయి. టైం అయిపోయింది, పర్లేదు. 50 పాయింట్స్ వచ్చాయి. అంటే ఏంటి? పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఇది శృతి హాసన్. వాళ్ళ ఫాదర్ డాన్సరే కదా. బాగా ట్రై చేసింది. సాగర్ సంగమం. అసలు అలా వెళ్ళిపోయింది ఆ టేబుల్. నేను టెన్షన్ పడ్డాను. ఉమ్మగారు అట్టించటి ఇంటికి వెళ్ళిపోతున్నారేమో, నువ్వు కమలాసన్ చెప్తావా ఇంటికి వెళ్ళిపోవాలా అని వెళ్ళిపోతున్నాను. ఎనీవేస్, సూపర్ అండి, ఎక్సలెంట్ గా చేశారు. 50 పాయింట్స్ వచ్చాయి. కంగ్రాట్స్, ప్లీజ్. అసలు గడియ రానే వచ్చిందండి. లాస్ట్ వీక్ ఒక ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు. మరి ఈ వీక్ కూడా ఇంకో ఇద్దరు డేంజర్ జోన్ లోకి ఇప్పుడు వస్తారు. ఆ నలుగురిలో ఒకరు ఇక్కడి నుంచి ఎలిమినేట్ అవుతారు, ఈ షో నుంచి వెళ్ళిపోతారు. ఒక సూపర్ మామ్. ఈ రోజు ఎపిసోడ్ లో టాప్ పొజిషన్ లో ఉన్నారు క్రాంతి అండ్ గీతం. 140 పాయింట్స్ తోటి మీరు ఇద్దరు టాప్ లో ఉన్నారండి. నెక్స్ట్ సెకండ్ పొజిషన్ లో ఉన్నారు ఉమ్మగారు అండ్ తనుష, 110 పాయింట్స్. థర్డ్ ప్లేస్ లో ఉన్నారు ప్రీతి అండ్ ఆర్యన్, 105. ఫోర్త్ పొజిషన్ లో ఉన్నారు శ్రీలక్ష్మి, 85. బాబీ లహరి గారు, మీరు ఈ ఎపిసోడ్ లో లీస్ట్ లో ఉన్నారు. మీ స్కోర్ వచ్చేసి 70. ఈ ఎపిసోడ్ లో ఇద్దరు డేంజర్ జోన్ లోకి వచ్చారు, బాబీ లహరి గారు అండ్ శ్రీలక్ష్మి గారు. ప్లీజ్ కమ్. లాస్ట్ ఎపిసోడ్ లో కూడా ఇద్దరు డేంజర్ జోన్ లోకి వచ్చారండి, భావన గారు అండ్ లతాశ్రీ గారు. మీ నలుగురిలో ఒకరు ఈ రోజు నుంచి ఈ షోలో ఉండరు, ఈ షో వదిలేసి వెళ్ళిపోతారు. అది ఎవరనేది 10 మంది సూపర్ మామ్స్ లో 4 సూపర్ మామ్స్ ఇక్కడ ఉన్నారు. ఆ మిగతా 6 మెంబర్స్ చేతిలో ఉంది మీ ఎలిమినేషన్. ఈ నలుగురిలో ఎవరు ఈ షోలో నెక్స్ట్ ఉండకపోయినా ప్రాబ్లం లేదు. ఎవరు నాట్ క్యాపబుల్ అని మీరు అనుకుంటున్నారో మీ 6 మెంబర్స్, యూ హ్యావ్ టు ఓట్ ఫర్ దెమ్. ఎక్కువ ఎలిమినేషన్ ఓట్స్ ఎవరికి వస్తాయో వాళ్ళు ఈ రోజు షోలోంచి ఎలిమినేట్ అయిపోతారు. ఇక్కడ ఓటింగ్ రూమ్ ఉంది, మీరు అక్కడ ఎవరి పేరైతే రాస్తారో వాళ్ళు ఈ షోలోంచి వెళ్ళిపోతారు.
అందరూ ఓటింగ్స్ అయిపోయాయండి. ఓట్ ఫర్ అవుట్ ఈజ్ ఓవర్. వాళ్ళు చేసిన ఓట్లన్నీ ఇక్కడ నా చేతిలో ఉన్నాయి. ఒక్కొక్క ఓటు నేను చదువుతాను. ఎవరికైతే ఎక్కువ ఓట్స్ వచ్చాయో వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఓట్ ఫర్ అవుట్. ఫస్ట్ ఓట్ చేసిన వారు క్రాంతి. ఓట్ ఫర్ అవుట్ ఈజ్ శ్రీలక్ష్మి. ఎవ్రీబడి హియర్ ఆర్ సూపర్ మామ్స్. ఈ నలుగురిలో కూడా ఐ నీడ్ టు చూస్ సంబడి. ఐ చూస్ శ్రీలక్ష్మి. రియలీ ఫ్రమ్ ది హార్ట్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్. టేక్ ఇట్ ఈజీ మై ఫ్రెండ్స్, వాట్ ఎవర్ మై డెసిషన్ ఈస్. The next vote is Preeti Nigam. Vote out name is Bobby Lahari. ఎవరికి ఓట్ చేయాలి అంటే లిస్ట్ ఉన్న వాళ్ళకి చేయాలా లేదా స్ట్రాంగ్ అపోనెంట్ ఉంటే వాళ్ళకి చేయాలి. కానీ ఇక్కడ నాకు కొంచెం టఫ్గా ఉంది కాబట్టి నేను 4 చీటీలు తెచ్చుకున్నాను. అది ఎవరైనా సరే ప్లీజ్ టేక్ ఇట్ ఫోటో. The next vote, Shruti. Vote out name is Bhavana Reddy. నేను ఇప్పుడు ఈ పేరు తీసుకోవడానికి కారణం ఒక రౌండ్లో టోటల్గా తను స్కోర్ చేయలేకపోయారు. సో అందుకని భావన గారు అనుకుంటున్నాను. సారీ భావన గారు, ఇది ఇంటెన్షనల్గా చేయట్లేదు. కాకపోతే ఒక రౌండ్లో టోటల్గా 0 రావడం వల్ల నేను నన్ను ఆఫ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఓట్ చేసిన వారు ఉషా గారు. ద ఓట్ అవుట్ నేమ్ ఇస్ బాబీ. అందరిలో కల లీస్ట్ ఎవరున్నారు అనుకుంటే వాళ్ళకి జస్ట్ ఓన్లీ లీస్ట్ మార్కులు మాత్రమే క్యాల్కులేట్ చేసుకొని ఈ ఓట్ చేసి. ఓకే, ప్రస్తుతం 1-1-2లో ఉన్నారు. నెక్స్ట్ నేమ్ ఈజ్ ఉమా గారు. ఓట్ చేశారు బాబీ లహరి. ఆవిడ నాకు కొంచెం కాంపిటేటివ్గా ఉంటుందని నేను ఫీల్ అవుతున్నాను. నన్ను తప్పుగా అనుకోవద్దు, నేను ఎలిమినేట్ చేసిన ఆవిడ పేరు రాశాను. ఆవిడ నన్ను తప్పుగా అనుకోవద్దు. ఇది ఓన్లీ ఫర్ జస్ట్ గేమ్ షో కాబట్టి పాజిటివ్గా తీసుకుందామని అనుకుంటున్నాను. 6th ఓట్ ఫర్ మాధ్యప్రసాద్ గారు ఓట్ చేశారు. ఓట్ అవుట్ నేమ్ ఇస్ బాబీ లహరి. ఎందుకంటే తన బేబీకి తెలుగు సరిగ్గా రాదు, ప్లస్ అందరికన్నా ఆ 4 మెంబర్స్లో తనకి చాలా తక్కువ స్కోర్ ఉంది కాబట్టి తనకి 70 మార్క్సే ఉన్నాయి కాబట్టి నిజాయితీగా అయితే తను ఎలిమినేట్ అవ్వాలని చెప్పి నేను రాశాను. 4th ఓట్ ఫర్ బాబీ లహరి. లతాశ్రీ గారు, భావన గారు అండ్ శ్రీలక్ష్మి గారు, యు ఆర్ సేఫెస్ట్. యూ కెన్ గో అండ్ సిట్ దేర్. ఈ షోలో మొట్టమొదటి ఎలిమినేషన్ జరిగింది. ఇంతవరకు I was not feeling bad, but when my baby crying, I could not able to hold my tears. నచ్చట్లేదు, నాకు నిజంగా నచ్చట్లేదు. Atti, don't cry. Your mother will also be sad if you cry. తులసి చెప్పింది కదా, నువ్వు ఏడిస్తే మమ్మీ బాధపడతారు, మమ్మీని బాధ పెట్టద్దు, మన కోసం మమ్మీ ఈ షోకి వచ్చింది కదా అని చెప్తుంది. ఓకేనా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ టు లార్డ్. బేబీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నానా. గాడ్ బ్లెస్ యూ. సూపర్ మామ్స్ నుంచి బాబీ లహరి గారు అండ్ అదితి ప్రస్తుతానికి ఎలిమినేట్ అయ్యారండి. బట్ ఇంకా 9 సూపర్ మామ్స్ హియర్. వీళ్ళలో ఒక్కరు మాత్రమే విన్నర్ గా ఉంటారు. ఎవరా సూపర్ మామ్ తెలుసుకోవాలంటే మనం ముందు ఎపిసోడ్స్ కూడా చూడాలి. మరి నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ లో సూపర్ మామ్స్ ఎలా పోటీ పడతారు, ఎవరి స్ట్రాటజీ ఎలా ఉంటుంది అనేది మనం నెక్స్ట్ వీక్ చూద్దాం. మరి అప్పటి వరకు టేక్ కేర్, గుడ్ నైట్, థ్యాంక్ యూ.